సందర్భంలో అంటే మామూలుగా అయితే కొడుకు పెళ్ళి అప్పుడు ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు, కానీ బిడ్డ పెళ్ళికి మా అల్లుడు ఒప్పుకుంటలేడు, మా వియ్యంకుడు ఒప్పుకుంటలేడు, మా బిడ్డను అత్తగారి ఇంటికి పోయినాక ఇబ్బంది పెడతారు కావచ్చు, ఏదో ఆ అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని నేను అందరి ప్రకారంగానే పెళ్లి చేసేస్తా అని చెప్పి ఓ నెల రోజులు ఉద్యమానికి ఆలోచనలకి తిలోదకాలు ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ అందరి ముందు జై భీమ్ అని అందరూ యాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ రాజేష్ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు, తన బిడ్డ డిగ్రీ పాస్ అయ్యాక ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా నా కూతురికి ఆదర్శ వివాహం చేయాలనుకుంటున్నాను అని ప్రకటించాడు. అది వరంగల్లో జరిగిన మహాసభల్లో ప్రకటించాడు. ఆ తర్వాత నేను ఒక ఎస్ఐ సంబంధాన్ని చూపించాను. తర్వాత బెంగళూరులో సాఫ్ట్వేర్ 1,70,000 సంపాదించి ఒక సంబంధం చూపించాను. తర్వాత వరంగల్లో కాజీపేట దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ సంబంధం ఒకటి చూపించాను. ఓ 3-4 సంబంధాలు చూపించాక అన్న నువ్వు మనం అమ్మాయిని అబ్బాయిలను చూపించుడు కాదు, అసలు బిడ్డ మనసులో ఎవరికైనా స్థానం ఉందేమో నువ్వు అట్నుంచి వెతకాల, ఇట్నుంచి ఈడేస్తాయ కలెక్టర్నో లేదో కొండ మీద కోతిని తీసుకొచ్చినా మెచ్చరు, వాళ్ళ మనసులో ఎవరికైనా స్థానం ఉందేమో అడగన్నా అని చెప్పాం. కానీ చాలా సంతోషం తన మనసులో పెట్టుకొని ఆ బిడ్డ చాలా సంబంధాలని నాకు నచ్చలేదు, నేను ఇప్పుడు వేసుకోను అనే మాటల్ని చెప్పింది. ఒక్కసారి మరి మన సింధూజ మనసు గెలిచిన సంతోష్కి చప్పట్లు కొడదామా? నాకు లక్షలు తెచ్చే భర్త కన్నా, మా నాన్న చూపించే ఆఫీసర్ల కన్నా, మా నరేష్ బాబాయ్ కులం వద్దు కట్నం వద్దు ఎలాంటి చెడ్డ అలవాటు లేకుండా ఉండే మంచి సంబంధాలు ఇచ్చాడు. అన్నిటికన్నా నాకు వరుసకు బావైనటువంటి మా సంతోష్ కుమార్ బావే కావాలా, నేను కష్టమైన సుఖమైన ఆయనతోనే జీవిస్తానని చెప్పి చాలా బలంగా ఆ బిడ్డ ఇష్టపడ్డది. మామూలుగా ఇష్టపడగానే తల్లిదండ్రులందరూ ప్రేమ లేదు, దోమ లేదు, లేకపోతే అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవు, లేకపోతే మనకు సమానమైన జంట, లేదా మనం వాళ్ళతో తూగుతామా, మనం పేదోళ్ళం వాళ్ళు ధనవంతులు, లేకపోతే వాళ్ళు ధనవంతులు మనం పేదోళ్ళం, లేదా పెద్ద ఉద్యోగం లేదని చాలామంది తల్లిదండ్రులు అమ్మాయి మనసుకు విలువయ్యారు, అబ్బాయి ఇష్టానికి కూడా విలువయ్యారు.